వచ్చాను. నేను గతంలో మొదటిసారి అందరికీ ధన్యవాదాలు నన్ను ఆహ్వానించేందుకు. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ మా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి మా యూనివర్సిటీ మొదలు పెడతారు. కోర్స్ ఫర్ పానీ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. ప్రతి కోసెడు దూరానికి ఈ సామెతను చెప్పినప్పుడు మనకు రెండు విషయాలు స్పష్టంగా వైవిధ్యం ఏర్పడడానికి అది కనీసం 4 కోసుల దూరంలోనైనా అంత అంటే ఒక చిన్న గ్రామంలో ఒక 10 మందో 20 మంది ఉన్న చోట ప్రదేశంలో మాత్రమే వైవిధ్యం ఉండే అవకాశం ఉంది. అట్లాగే కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ గ్రేట్ అండమానీస్, ఓంగే అంటే ఒక 10 మంది 20 మంది స్పీకర్లు మాత్రమే ఉన్నటువంటి భాషలు కూడా ఉన్నాయి. ఇలాంటి ట్రైబ్స్ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ ఉన్న 10 మంది 20 రాష్ట్రాలకు బయట ఈ 2 రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారో అంతకంటే ఉన్నారు తెలుగు వాళ్ళు. కాబట్టి తెలుగు మాండలికాలు అన్నప్పుడు కళింగ అని 4 ప్రాంతాల పేరు చెప్పి 4 మాండలికాల గురించి మరాఠీ రాజు అయినా మరాఠీ రాజు కూడా తెలుగులో రచనలు చేశారు. అంటే అక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. వాళ్ళు తెలుగులోనే రచన చేసి తెలుగులోనే పరిపాలించారు. మరాఠా రాజు తెలుగు రాజు కూడా అంటే ఆలోచించండి. అక్కడే రాజపాలెం తెలుగు అని ఉంటుంది. రాజపాలెం తంజావూరు సమీపంలో మధురై తెలుగు. మధురైలో కూడా మధుర కాదు, నార్త్ ఇండియాలో ఉన్న మధుర కాదు, మధురై. అక్కడ కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే తెలుగు వాళ్ళు చాలా అత్యధిక సంఖ్యలో ఉండేదని చెప్పడానికి మనకు ఒక ఆధారం ఏంటంటే ఒక 150-200 సంవత్సరాల క్రితం అక్కడ తెలుగులో కలెక్టర్కి అర్జీలు ఇచ్చారు. ఆ అర్జీలు ముద్రితమై రికార్డు ఉన్నాయి, మనకి లభిస్తున్నాయి. అంటే అక్కడ ఉన్న కలెక్టర్కి తెలుగులో లెటర్స్ ఇచ్చారు అంటే, అర్జీలు ఇచ్చారు అంటే, వినతి పత్రాలు ఇచ్చారు అంటే అక్కడ తెలుగు విస్తృతంగా వాడుకలో ఉంది, అది తెలుగు దేశమే అని అర్థం. అదేవిధంగా గుల్బర్గా, బళ్ళారి, తర్వాత మైసూరు ఈ ప్రాంతాల్లో కూడా తెలుగు వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇంకా శ్రీలంకలో, బర్మాలో, థాయిలాండ్ ఇలాంటి చోట, ఆఫ్రికాలో కొంతమంది, ఇలా శ్రీలంకలో ఇలా చాలా చోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తెలుగుని మనం రికార్డు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కలిపితేనే తెలుగు. ఇవన్నీ మన భాషని ఇవన్నీ మనం సేకరించినట్లయితే మనకు మన భాష పరిపుష్టమవుతుంది, సంపద్బంధం అవుతుంది. కాబట్టి ఎంతసేపు మన 4 ప్రాంతాల గురించి కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న తెలుగుని మనం సేకరించవలసిన అవసరం ఉంది, భద్రపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హుసూరు, తమిళనాడు కృష్ణగిరి జిల్లా హుసూరు అనే ఒక ప్రాంతం. హుసూరులో కూడా చాలా మంది తెలుగు వారు ఉన్నారు, తెలుగు రచయితలు ఉన్నారు, తెలుగులో రచనలు చేశారు, తెలుగులో కవిత్వం రాశారు, తెలుగులో కథలు రాశారు. అవన్నీ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. సామె రమేష్ గారు వాటిని ముద్రించారు కూడా. హుసూరు ప్రాంతంలో అగరం వసంత్ అనే ఆయన కూడా హుసూరు కథలు అనే పేరుతో కథలు రాశారు. సో వాటన్నింటిలో కూడా చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగిన, ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి భాష తెలుగు భాష కనిపిస్తుంది అక్కడ. ఉదాహరణకి మనము నుంచి అనే ఒక విభక్తిని వాడతాం, నుండి అని అంటుంటే నుంచి అని కూడా వాడతాం. ఆ హుసూరులో నింకా అంటారు, నిన్నటి నింకా, హైదరాబాద్ నింకా అంటే హైదరాబాద్ నుంచి అని అంటారు. అది అక్కడి కథలు చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ వాడుక అట్లా ఉంది. అది ఎందుకు వచ్చింది అనేది వేరే విషయం, బట్ అక్కడ ఆ విభక్తి ఉన్నది అని. ఇట్లా మరి మాండలికాలకి ఎంత విలువ ఉంది అంటే మన భాషకి పరిపుష్టం చేయడానికి అవసరమైనటువంటి రక్త మాంసాలు ఇచ్చే భాష అనేది ఒక అస్థిపంజరం అనుకుంటే ఈ మాండలిక పదజాలం అంతా మన అది రక్త మాంసాలలాగా పనిచేస్తుంది. మన సంస్కృతి దానికి ప్రాణం, దానికి ఊపిరి. కాబట్టి మన భాషకి జవసత్వాలని, రక్త మాంసాలను ఇచ్చేటువంటి పదజాలాన్ని, మాండలిక పదజాలాన్ని అంతా మనం సేకరించి భద్రపరిచి ఒక సమగ్రమైన నిఘంటువు తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క తెలంగాణకు, ఏ ఒక్క రాయలసీమకు రాకుండా అన్ని ప్రాంతాలకి, ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతానికి ముందు ఒక్కొక్క ప్రాంతీయ నిఘంటువును తయారు చేసి ఆ నిఘంటువులతో సహాయంతో మళ్ళీ ఒక సమగ్ర నిఘంటువు తయారు చేయాలి. అలాగే సమగ్ర వ్యాకరణం
ప్రతి ప్రాంతానికి తనదైన వ్యాకరణం ఉండాలి. అదే మళ్ళీ సమగ్ర నిఘంటువులు కూడా సమగ్ర వ్యాకరణాలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఇంగ్లీష్ భాషతో కంపేర్ చేసుకున్నప్పుడు మనము ఈ మండలాల్లో వాడుకలో ఉన్నటువంటి పదజాలంతా సేకరించినట్లయితే అద్భుతంగా చూడండి. ఎంతసేపు ఆ కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు లేకపోతే తూర్పు బాగు వాళ్ళు వాళ్ళ భాష ప్రామాణికం అంటే తెలంగాణ వాళ్ళు ఒప్పుకో మనం. ఇంకొకటి మన భాషకు మాండలికం అంటే ఒప్పుకోవద్దు కూడా. మాండలికం అనే పదానికి ఒక డెరివేటివ్ మీనింగ్ ఉంటుంది, సబ్ స్టాండర్డ్ అని అర్థం ఉంది. మన భాష సబ్ స్టాండర్డ్ కాదు, గతంలో అన్నారు. కానీ ఇప్పుడు మనం అననీయము, మనం అనము. మనది భాష, తెలంగాణ భాష, తెలంగాణ మాండలికం. ఈ మాండలికం మన భాషని కాకతీయుల తర్వాత వచ్చినటువంటి పరిపాలకులు కుతుబ్ షాహీలు కానీ అసఫ్ జాహీలు కానీ నిజాములు అంటాం, మన వాళ్ళని అసఫ్ జాహీ కానీ నిజాములు అంటాం. ఉర్దూ మీడియాన్ని ప్రవేశపెట్టి ఉర్దూ భాషని ప్రోత్సహించి తెలుగు భాషని విద్యాబోధనలో లేకుండా చేసి అన్యాయం చేశారు. మన భాషని తుడిచిపెట్టాలని చూశారు. కానీ అది ఎవరి వల్ల కాలేదు, ఇక ముందు కాదు అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఎందుకంటే మన తెలంగాణ భాష ఇప్పటికీ సజీవంగా వైవిధ్యతో లైవ్లీగా సజీవంగా ఉన్నది మన భాష. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన భాషకి నష్టం కానీ దానికి కష్టం కానీ దానికి సాక్ష్యం అదే. అంటే మనం ఇన్ని వందల సంవత్సరాల పరాయి వాళ్ళు పాలించినా మన భాష తట్టుకొని నిలబడగలిగింది. దీన్ని నిలబెట్టిన వాళ్ళు ఎవరైనా ప్రజలే, వాళ్ళ వల్లనే భాష నిలబడింది ఇప్పటికీ. కాబట్టి ఈ పల్లె ప్రజల భాషని మనం అంతా సేకరించాల్సిన అవసరం ఉంది. భాష ఎవరు మాట్లాడేదైనా మాండలికమే. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్న ఒక్కొక్క జిల్లాలో చూడొచ్చు, అందరూ మాట్లాడేది మాండలికమే. గుర్తుపెట్టుకోండి, నో స్టాండర్డ్ లాంగ్వేజ్. ఎవరు మాట్లాడేది ప్రామాణికం కాదు. మీ భాష మీరు పరీక్షించుకోండి, మీ ఊరు భాష మీరు మాట్లాడాలి. మరి అందరం మన మాండలికమే మాట్లాడుతుంటే ఇంకా ప్రామాణిక భాష ఎక్కడ ఉంది? అసలు ప్రామాణిక భాష ఎట్లా ఏర్పడుతుంది? ఇతర ప్రాంతాలను చూసినప్పుడు సాంఘికంగా, ఆర్థికంగా, చారిత్రకంగా లేదా ఒక రాజధాని నగరంలో మాట్లాడే భాష సాధారణంగా అది ప్రామాణిక భాష అనే పేరుతో చలామణి అవుతుంది. ఢిల్లీలో మాట్లాడే హిందీ కడిబోయి అది ప్రామాణిక భాషగా పరిగణిస్తారు. ప్యారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ని ప్రామాణికంగా పరిగణిస్తారు. లండన్లో మాట్లాడే ఇంగ్లీష్ని ప్రామాణికంగా పరిగణిస్తారు. మరి ఆ లెక్క ప్రకారము తెలుగు ప్రామాణిక భాష ఏది కావాలి? హైదరాబాద్లో మాట్లాడే తెలుగు కావాలి. కానీ కోస్తా వాళ్ళ రాజకీయాల వల్ల, కొన్ని సాంస్కృతిక పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల కోస్తా భాష ప్రామాణిక భాషగా కొన్నాళ్ళ పాటు చలామణి అయ్యింది. మన పిల్లలకు తెలియని భాషలో మేమంతా చదువుకున్నాం పాఠ్య పుస్తకాలు. మన భాషలో చదువుకోలే, ఇంటి భాషలో చదువుకోలే, కోస్తా భాషలో చదువుకున్నాం. కోస్తా భాష మన మీద వృత్తిని బలవంతంగా దాన్ని కాలోజీ వ్యతిరేకించారు, మనందరం కూడా వ్యతిరేకించాం. ఆ భాష వల్లనే భాషని మన భాషకి దౌర్లభ్యాలు అని చెప్పి పర్యాసం చేసింది. దౌర్లభ్యం అంటే తురక భాష కలిసినటువంటి ఆంధ్రము తెలుగు అని చెప్పేసి ఇది తెలంగాణ భాష దౌర్లభ్యాంధ్రం అనే ఒక మాట అన్నారు. ఇలాంటి అవమానాలన్నింటినీ తట్టుకొని మన భాష నిలబడింది. ఇప్పుడు మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, మన భాష స్టేటస్ మారింది. మనది మాండలికం ఏమాత్రము కాదు, మనది తెలంగాణ భాష. తెలంగాణ భాష ఎక్కడిదే అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా అంతే, తెలంగాణ తెలుగు, కోస్తా తెలుగు ఎందుకు ఉండదు? మేము వ్యాకరణం రాస్తాం, లేకపోతే మేము రాస్తాం అంతే తప్ప వ్యాకరణం లేదంటే మాత్రమే భాష లేదని కాదు. ప్రతి గిరిజన భాష కూడా వ్యాకరణం ఉంటుంది, ఎవరు రాసినా రాయకపోయినా. వ్యాకరణం లేకపోతే ఎవరికి ఇది అర్థం కాదు. కాబట్టి ప్రతి గిరిజన భాష ఏమి లేకపోయినా సరే వ్యాకరణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అట్లా మన భాష ప్రామాణికంగా, ఇప్పుడు ప్రామాణిక భాష మన భాష మనకు ప్రామాణికం అంతే. కాబట్టి మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే మన భాష స్టేటస్ మారిందో దానికి తగ్గట్టుగా దాని కార్పస్ కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. లాంగ్వేజ్ ప్రణాళిక ఉంటుంది, భాషా ప్రణాళిక అంటే లాంగ్వేజ్ ప్లానింగ్. ఏమిటయ్యా అంటే భాష సహజంగా
నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. బట్ దాన్ని మనం వేగవంతంగా తొందరగా అభివృద్ధి చేయాలంటే మనం లాంగ్వేజ్ ప్లానింగ్ అనేది చేయాలి. దాన్ని భాషా ప్రణాళిక ప్రయత్నపూర్వకంగా డెవలప్ చేయడం. అందులో మొదటి స్టేటస్ ప్లానింగ్ ఏంటంటే మన భాష స్టేటస్ మార్చాలి. ఒకప్పుడు కేవలం పాఠ్య పుస్తకాల్లో లేకుండా పత్రికల్లో రాకుండా ఉన్నటువంటి భాష ఇప్పుడు మనం రాష్ట్రదేశం మన ఇష్టం. ఇప్పుడు మన పత్రికల్లో మన పాఠ్య పుస్తకాలు మొత్తం తిరిగి ఉండాలి, మన తెలంగాణ తిరిగి ఉండాలి. కానీ ఇప్పుడు ఇంకా పరిస్థితి లేదు. ఇంకా పత్రికల్లో కోస్తా భాష చదవనే అవుతుంది. టెక్స్ట్ బుక్స్లో కూడా తెలుగు టెక్స్ట్ పుస్తకాల్లో కూడా తెలంగాణ కోస్తా భాష ఇంకా రాజ్యం వెళ్తుంది. అంటే అంటే దీనికి మన ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. మన ప్రభుత్వాలు ఏం చేయాలంటే పాఠ్య పుస్తకాలను మంచి రచయితలను పిలిపించి మంచి చక్కటి తెలంగాణ తెలుగులోని పాఠ్య పుస్తకాలు తయారు చేయించాలి. తెలంగాణ భాషకి నిఘంటువులు తయారు చేయించాలి. తెలంగాణ భాషకి వ్యాకరణాలు రాయించాలి. కానీ మన ప్రభుత్వాలు ఇంతవరకు అలాంటి విషయాన్ని పట్టించుకోలేదు. ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడో ఒకసారి తెలంగాణ సాహిత్య అకాడమీ జూలూరి గౌరీశంకర్ గారు దానికి చైర్మన్గా ఉన్నప్పుడు ఒక నిఘంటువులు తయారు చేయాలి అని ప్రణాళిక వేసి ఒక నలుగురు ఎక్స్పర్ట్స్ పిలిచారు. అందులో సంగనపట్ల నర్సయ్య గారు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. కానీ అది అమలు జరగలేదు. అంటే ఏంటంటే వాళ్ళు అసలు భాష గురించి పట్టించుకోవడమే లేదు ప్రభుత్వాలు. అకాడమీకి ఇంతవరకు చైర్మన్ లేడు, తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్ లేడు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మనకి కార్పస్ ప్లానింగ్లో భాగంగా మన నిఘంటువులు, వ్యాకరణాలు, వాచకాలు, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నాను. ఒక మంచి నిఘంటువులు, సమగ్ర నిఘంటువులు తయారు చేయాలి. మరి తెలంగాణ నిఘంటువులు ఎక్కువ అంటే చిన్న చిన్న నిఘంటువులు కొంతమంది వ్యక్తులు తయారు చేశారు. నరిపల్లి భాస్కర్ గారు తెలంగాణ పదకోశం అన్నారు, తయారు చేశారు కూడా. ముదిగంటి సుజాత రెడ్డి గారు తెలంగాణ పదకోశం అని, వ్యవహార పదకోశం అని ఆయన కూడా తయారు చేశారు. భూమి అనే పేరుతో కాల్వ మల్లయ్య గారు ఒక నిఘంటువు తయారు చేశారు. భూత నృత్యాలు ఒక నిఘంటువు తయారు చేశారు. చిన్న చిన్న నిఘంటువులు ఇవన్నీ వ్యక్తులు చేసినవన్నీ. ప్రభాస్ గారు నల్గొండ జిల్లా నిఘంటువు పదకోశం తయారు చేశారు. ఈ విధంగా కొద్దిమంది వ్యక్తులు చిన్న చిన్న నిఘంటువు వాళ్ళ చేతనైనంత పరిధిలో నిఘంటువు తయారు చేసింది. కానీ అది సరిపోవు. మనకు ఒక సమగ్ర నిఘంటువు తయారు చేయాలని చెప్పేసి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసింది. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణ పదకోశాల పేరుతో పరమ శబ్ద నిఘంటువు తయారు చేసింది. అది చెప్పడానికి నాకు బాధేస్తుంది, కానీ తప్పదు, వాస్తవం అంటే. ఎందుకంటే ఆ నిఘంటువు చూస్తే తెలుస్తుంది అది చదువు వచ్చిన వాళ్ళు తయారు చేశారా, చదువు రాని వాళ్ళు తయారు చేశారు. పరమ శబ్ద నిఘంటువు. కాబట్టి నిఘంటువు అనేది ప్రామాణికమైన, మనకు డౌట్ వస్తే నిఘంటువు చూస్తాం. అంటే ఏది తక్కువ ఏది రైతు తెలుసుకోవడానికి నిఘంటువు చూస్తాం. అలాంటి నిఘంటువులు తప్పులుంటే ఇంకేం చూసేది ఏముంది? కాబట్టి నిఘంటువు చాలా విలువైంది. అలాంటి ప్రామాణికమైన నిఘంటువులు తయారు చేయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. తర్వాత తెలుగు మాండలిక సాహిత్యం ఎవరు ముందు తెలుగులో తెలంగాణ మాండలికంలో కవిత్వం రాశారు అంటే కృష్ణమూర్తి యాదవ్ పేరు రికార్డ్ అయ్యింది యూట్యూబ్ వీడియోలలో. టి కృష్ణమూర్తి యాదవ్ అని ఆయన తొక్కుడు బండ అని పెద్ద సంపుటం వేశాడు. అది 1971లో మొదటిసారి తెలుగు కవిత్వం రాశారని యూట్యూబ్లో పాఠాలు చెప్తున్నారు. చాలా వ్యాసాలు కూడా రాశారు. అది తప్పు. అది ఆయన రాసిన 1971. 1928లోనే సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ భాషలో కవిత్వం రాసింది. ఎంత తేడా ఉంటుంది? 50 సంవత్సరాల తేడా ఉంది. 1928 దగ్గర 40-50 సంవత్సరాలు. దానికి సాక్ష్యం కూడా నేను చదివిపిస్తాను ఈ సందర్భంగా. ఆయన రాసిన కవిత పేరు పాలమూరు పటేళ్ల భాష. చూడండి, నా పేరు పెట్టాడు. అది ఒకటి చదివి వినిపిస్తాను చిన్నది. ఆది పూర్వ చెర్ర ఆడ చుట్టకి ఇంగళం పెట్టుకొని రాదా అంతకొడక ఆది భారీగా నీవు అట్లా కూర్చొని ఇష్టింత కాళ్ళు కోసే కాసేపు బయట దూరంలో 10 సేర్ల నందర తీసుకురాదా హైదరాబాద్ గ్రామ్యం అనే పేరుతో ఇంకొకటి రాసింది. వారి ఎంకన దోషిదారుడా ఇందరిక ఏమదో గా దొల్లి ఎక్కదీరా వారే మరే వీరన నీకు మరి ఏం కదా అంటే వినిపిస్తే కదా సారి వినురా భాష. సారి మాట
పొద్దుగా మా గోళ్ళ పోయి బల్లని పెరుగు తెస్తుంది, దాంతో నాస్తా చేసి దూరంకు పెట్రోల్ దొరకపోయి తమాసా తాళ్ళని చూపించి అందులో ఒకటి వచ్చపోయి పూర్తి అని చెప్పేసి పట్టకున్న విషయాన్ని దుకాణం అంటే ఇంత అచ్చమైనటువంటి తెలంగాణ మాండలికంలో 1928 ఒకటి రాశారు. ఇంకా కూడా మన ఇంట్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మాత్రం సరిపోతుంది. అంటే తెలంగాణ మాండలికంలో చరిత్ర రాసిన తొలి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని మనం దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది పరంగా తెలంగాణ మాండలికాన్ని ఎవరు మొట్టమొదటి వాడారు అనేది చూస్తే రికార్డ్ అయ్యేది ఏమిటి అంటే యూట్యూబ్లో కూడా అది కూడా కనిపిస్తుంది. ఎస్ఎస్ కొంతమంది క్లాసులు చెప్పినట్టున్నారు. దేవరాజు మహారాజు మొట్టమొదటిసారి 1977లో తెలంగాణ మాండలికంలో పూర్తిగా కథ రాశాడు అని రికార్డ్ అయ్యింది. కానీ అది కూడా పూర్తిగా తప్పే. ఎందుకంటే సురవరం ప్రతాపరెడ్డి మొగలాయి కథలు అనే పేరుతో 1940లోనే రాశాడు. ఆయన కంటే ముందు ఇంకొక ఆయన కూడా రాశాడు. 1939లో ఉందండి. పత్రికలో 1939లోనే అది ప్రింట్ అయింది. కాబట్టి ఇది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. మనం ఏదో గాలి చెప్పట్లేదు. కాబట్టి ఎందుకంటే మనకి తెలుగు మాండలిక కథా సాహిత్యం గురించి మనం సాహిత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఈ కథ అదేవిధంగా 1940లో సురవరం ప్రతాపరెడ్డి రాసిన 1940లో మొగలాయి కథలు రాశాడు. అందులో కూడా ఉర్దూ మిక్స్డ్ తెలుగు వాడాడు. ఆయన కథల పేరు కూడా 11 కద్దు 12 కద్దు అనే పేరు కథ పేరు అంత పెట్టాడు. కాబట్టి అదే విధంగా 1940లోనే నల్లగొండకు చెందిన చెరుకుపల్లి రఘోత్తమరావు అనే ఆయన కోవిల్లో అంటే కోవిల్లో అనే పేరుతో ఒక పూర్తిగా తెలంగాణ మాండలికంలో కథ రాశాడు. అదేవిధంగా చెరుకుపల్లి హరికృష్ణారావు అనే ఆయన పల్లెబడి అనే కథ కూడా రాశాడు. పల్లెబడి అనే కథ అది కూడా 1940లోనే అచ్చయింది. వీళ్ళ తర్వాత బాగా యశ్వరరావు కథలు రాసింది. కాబట్టి చరిత్రని మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. తర్వాత సురమౌళి అనే ఆయన కూడా 1953లో రక్త పూజ అంగుడు పొద్దు అనే కథలు తెలంగాణ మాండలికంలోనే రాశాడు సురమౌళి. ఈ విధంగా తెలంగాణ భాషని కథా సాహిత్యం మొదలుపెట్టారు. ఇక తర్వాత నాటకాల్లో ఎవరు పాడారు అని చూస్తే 1946లోనే మా భూమి ముందడు అనే నాటకాలు తెలంగాణ మాండలికంలో వచ్చినాయి. ఇంకా 1950లో బొంబాయి ఆగంగా అనేది తెలంగాణ మాండలికమే. ఆగంగా బహుశా అగమ్యం చూసింది అని అనుకుంటుందా? మన సంగమట రాష్ట్రీయ దాన్ని సరి చేయాలి అంటే ఆగంగా అంటే అగమ్యం పోషంగా కాను అనే ఉద్దేశంతో ఆ మాట వచ్చిందని నేను అనుకుంటున్నా. అంటే నెక్లెస్ అంటే నువ్వు చూడమాట చెప్పి మాట చూడమాట అనే మాట కూడా ఆ పాటలో ఉంటుంది. పెరుగల్ల పెట్టిరెడ్డి బిడ్డనో ఓ రామ చిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామ చిలుక. గౌరాలు అనే మాట చూడండి. గౌరాలు అది తెలంగాణ అంటే కార్వాలు ఊరు కూడా పాడాలి. కార్వాలే నన్ను చేసి అని చెప్పేసి ఆ పాట అనిపిస్తుంది. అలాగే బలగం సినిమాలో తోడుగా నా తోడుండి నీడగా నా తోడుండి అనే పాటలో ఒక లైన్ వస్తుంది. ఏమొస్తుంది? ప్రేమగల్ల పెద్ద కొడుక ఐలన్న, ప్రేమగల్ల పెద్ద కొడుక ఐలన్న, పావురంగా పెంచుకున్న ఐలన్న. పావురంగా అనే మాట తెలంగాణ మాండలికం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక కళింగ మాండలికం లేదా విజయనగరం మాండలికం అది అలవైకుంఠపురంలో సినిమాలో ఉంది చూడండి. ఆ పాట ఏంటంటే సీతారా సిరపడు పట్టు పట్టినాడ ఒక్కడే ఒక్కడు. ఈ ఒక్కడనే మాట కళింగ మాండలికమే. అట్లాగే బుగతోడి ఆంబోతు రంగేసి కుమ్మపోతే కొమ్ములుడ తీసి భీమలు తినమడు.
గట్టిగా అలాగా ఊదడం అనే అర్థంలో అది కూడా అక్కడి భాష. ఇంకా అమ్మోరి జాతరలో పండితల రావణుడు గుంటలంట పడితే గుద్ది గుండ చేసినాడు. గుంటలంట పడితే, గుంటలంటే అమ్మాయిలు, కానీ గుద్ది గుండ చేసినాడు. గుండ అంటే అక్కడి భాషలో పొడి పొడి చేశాడు అని. అది ఆ సినిమాలో. అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే మాండలికం అనేది సాహిత్యం అంటే రచన, ఇవి కూడా సాహిత్యమే. సినిమా పాటలు కూడా సాహిత్యం అనే విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సినిమా పాటల్లో కూడా అద్భుతంగా తెలంగాణ మాండలికం, కోస్తా మాండలికం, అన్ని రకాల మాండలికాలు ఉన్నాయి. కాకపోతే తెలంగాణ మాండలికంలో వచ్చినటువంటి పాటలు ఇంకే మాండలికంలో రాలేదు. అద్భుతమైన పాటలు, మన ఎప్పటికీ నిలబెట్టే పాటలు. కాటమారాయుడా కదిలే నరసు కూడా రాయలసీమ భాషలో వచ్చినటువంటి కాటమారాయుడా మేలైన ఏట కాడనే మీదివా నిన్నే మీదిరా అని ఆ పాట కూడా మనకి కనిపిస్తుంది. సో ఇట్లా సినిమా పాటల్లో కూడా మన మాండలికం అద్భుతంగా వెలిగిపోతుందని చెప్పాను. ఇది ఈ పాట రాను ముంబైకి రాను అయితే జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు కూడా దానికి స్టెప్ వేసింది. యూట్యూబ్లో మీరు చూడొచ్చు. జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు కూడా ఆ పాటకి స్టెప్ వేసింది. అంటే అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో అప్పటి ఆలోచించాలి. సో మన తెలంగాణ భాష ఇప్పుడు ప్రపంచంలో దిగ్విజయంగా పెరుగుతుందని చెప్పడానికి ఈ పాటలు, ఈ జానపద గేయాలు ఇక్కడ ఉన్నటువంటివి ఇవే సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు అత్యంత ఆనందం కలిగించే విషయము. అంటే మన తెలంగాణ భాష ఇంత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది, ఇంకా ముందు కూడా వస్తుంది, ఇంకా బ్రహ్మాండంగా వెళ్తుంది అని చెప్తూ ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కథలు రాసినటువంటి సురవరం ప్రతాపరెడ్డి నుండి మొదలు పెడితే నేటి వరకు రాసినటువంటి కథా రచయితల గురించి మరియు సాహిత్యంలో పాటలలో, ముఖ్యంగా సినిమా పాటలలో ఉన్నటువంటి కళింగ మాండలికం, తెలంగాణ మాండలికం, కోస్తా మాండలికంలో ఉన్నటువంటి మాటలన్నింటినీ ఉదాహరణ డాక్టర్ బాణాల భుజంగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైవిధ్యం అనే ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి మా గురువు గారు ఆచార్య నామరి త్రివేణి, తెలుగు శాఖ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారిని మాట్లాడవలసిందిగా. ఒక్కసారి కిటికీలు ఓపెన్ చేసి చాలా ప్రశాంతంగా గాలి పీల్చుకొని మరీ వచ్చిన నిజానికి నిజామాబాద్ నా తండ్రి గారి అద్భుతంగా ఇంకా ఈరోజు తెలుగు మాండలిక సాహిత్య వికాసం, విస్తృతి, వైవిధ్యం అనే అంశం మీద జాతీయ సదస్సు నిర్వహించడం అనేది ఒక పెద్ద బృహత్ కార్యం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి సార్ గారు, ఈ కార్యక్రమాన్ని విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి మా గురువర్యులు డాక్టర్ సంగంపట్ల నరసింహ సార్ గారు, ఇప్పటిదాకా వారి గానామృతంతో అనేక విషయాలతో పాటుగా కీలకోపన్యాసం చేసినటువంటి వారు డాక్టర్ బాణాల భుజంగారెడ్డి సార్ గారు, ఈ సదస్సు నిర్వహిస్తున్నటువంటి కన్వీనర్గా ఉన్న డాక్టర్ ఎం రామస్వామి సార్, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకా ఇందులో కటి గంగాధర్ సార్, నిజానికి నిజామాబాద్లో నేను అప్పుడు అక్షరం పట్టి రాయడం అనేది నాకు తెలియదు. కథలు ఎలా రాయాలి, ఏంటి, సంస్థలలో మాట్లాడాలి, కవితలు చదవాలి. నిజానికి ఆయన చేసిన నా ట్రైనింగ్ అయితే ఎంతో ఎక్కువగా ఉంది. నిజానికి కటి గంగాధర్ సార్, మీకు నమస్కారాలు. సుమధురంగా మంచి వ్యాఖ్యాతగా ఇప్పుడు మనని తన మధురమైనటువంటి వాక్కుతో ముందు తీసుకెళ్తుంది డాక్టర్ ఎస్ చమంత, డాక్టర్ వి శ్రీనివాస్, డాక్టర్ ఆర్ రాజేశ్వర, డాక్టర్ కే అయితే నేను అక్కడ కూర్చుంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. అబ్బా ఇప్పుడు ఇంత తయారై ఉన్నా వాళ్ళు డ్యాన్స్ వేస్తారేమో అక్కడ. అక్కడ నుంచి అందరూ వస్తున్నారు. ఫస్ట్ బోయిపల్లి ప్రభాకర్ సార్ వచ్చారు. అబ్బా ప్రభాకర్ సార్ వచ్చారులే అనుకున్నారు. తర్వాత లక్ష్మీ మేడం వచ్చింది, ఆ తర్వాత బాలమతి వచ్చింది, ఆ తర్వాత నిజానికి ఇవి చేస్తున్నారు సార్, చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యోగ రాష్ట్రాన్ని సాధిస్తారు అంతే కదా.
వెట్టి చాకరీ నిర్మూలన కోసం ఆనాడు ఏదైతే ప్రయత్నం చేశారో ఆనాడు మనకు సాయంగా వచ్చింది మాండలిక సాహిత్యమే. అంతేకాకుండా మొన్న తొలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, రావచ్చు పోవచ్చు, అందరికీ వస్తుంది అనుకుంటా కదా. పాటలు తెలుసు కదమ్మా, రొయ్యలో పోవచ్చు, పుడితే ఒకటి సస్తే ఒకటి, రాజకీయ రాజకీయ, ఇలాంటి ఉధృతమైనటువంటి పాటలు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఇలాంటి తెలంగాణ మాండలిక సాహిత్యం అనేది వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పుడే ఉన్న సాహిత్యం మరి సాహిత్యంగా చెప్పారు. ఎప్పుడైతే మన దగ్గర పచ్చరెడ్డి లక్ష్మణ్ గారు ఇసిత్రం పుస్తకం రాసిండో, గరిపోలు అని గూడూరు సీతారాం గారు రాశారు, లేకుంటే దేవరాజు మహారాజు గారు రాశారు, అప్పటి నుంచి మాండలికం ఉందా అని అంటే మరి పాల్కుకి సోమనాథుడు నుంచి, పాల్కుకి సోమనాథుడు పల్లె పల్లె తిరిగి వీరశైవ మతాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్యమ రూపంలో తీసుకురావడానికి ఆ పల్లె కథాన్ని కదా పట్టుకున్నాడు. కృతక భాష నిజానికి ఇప్పటికీ ఏ నిఘంటువులలో కూడా ఎక్కడటువంటి భాష మనకు ఇప్పుడు ఆ పాల్గొని సోమనాథుని యొక్క రచనల్లో కనిపిస్తుంది. ఇలా తెలంగాణ అంటే తెలంగాణ సాహిత్యమా, తెలుగు సాహిత్యం, ఆ కోస్తాంధ్ర సాహిత్యం, ఏ సాహిత్యమైనా మనకు భాష ప్రయుక్త రాష్ట్రంగా మొట్టమొదట ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మనకంటూ మన భాష కోసం మనం ప్రయత్నం చేసినటువంటిదే కదా. అలాంటి మనం మాట్లాడుకునే భాష మన అమ్మ భాష, మన పుట్టింటి భాష అయినటువంటి దానిలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం, ఎంతటి పరాయోలు వచ్చినా కానీ వాళ్ళను వెన్నుదన్ని పోరాడతామనడానికి సాక్ష్యం మన మాండలిక సాహిత్యం కదా. అలాంటి సంస్కరణోద్యమంలో భాగంగా భాషా సంస్కరణ ఇడుగు రామూర్తి పంతుల నుంచి చూస్తే వ్యవహారిక భాషలోనే పాఠ్య పుస్తకాలు కావాలి, సాహిత్యం కావాలి అని ఆనాడు గురజాడ అప్పారావు, కొమర్రాజు లక్ష్మణరావు గారు వీళ్ళందరూ చేసినటువంటి సేవ కూడా నిజానికి ఆయా భాషల్లో ఆయా వ్యవహారాల్లో మాట్లాడేటటువంటి భాషను తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. పుట్టింది ఒక భాషలో, చదివేది మరొక భాషలో. సార్ ఇప్పటిదాకా అన్నారు మనం చదివిన పాఠ్య పుస్తకాలన్నీ వేరుగా ఉన్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి రామాగౌడ్ గారి పాఠంను కూడా మనం పెట్టుకున్నాం. మానిళ్ళ రామాగౌడ్ గారి పాఠము మన టెక్స్ట్ బుక్ లో పెట్టుకున్నాం. 80% తెలంగాణ మాండలిక సాహిత్యాన్ని మనము పాఠ్య పుస్తకాల్లోకి తెచ్చాం. అన్ని రివిజన్ చేసాం. స్టేట్ యూనివర్సిటీలో కూడా సిలబస్ రివిజన్ అనేది జరిగింది. అలా స్వేచ్ఛగా మన భాషలోనే మనం జీవించడానికి ఆస్కారం వచ్చింది. నిజానికి భాష అనేది ప్రవాహశీలత కలిగింది కదా. ఎప్పుడు మామూలుగా ఏదైనా కొలను చూస్తామమ్మా, మనం సరస్సు చూస్తామనుకోండి, సరస్సులో నీళ్ళు అలాగే ఉంటాయి. కాకపోతే చుట్టూ కూడా ఏముంటాయి, చెట్లు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ఇలా రావాలు ఉంటాయి. అద్భుతంగా కనిపిస్తుంది. మనం ఏమైనా ఒక పోస్టర్ మీద సరస్సు చూసి సరస్సు కంటే కూడా ఎంతో అందమైంది, ఎంతో సజీవమైంది పిల్ల కాలువ. అది తను నడక ప్రారంభిస్తూ తనతో కలిసి వచ్చే అనేక పిల్ల కాలువలను పట్టుకొని పోతుంటది. ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా అది వెలుగొందుతూనే ఉంటది. అలాంటి భాష మనది, సజీవ భాష, మన రచయిత భాష, మన దాంట్లో అన్నీ కలుస్తాయి. ఇప్పుడు దాకా సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసినటువంటి వాటిలో ఉర్దూ ఎందుకుంది, ఉర్దూ ప్రభావం ఎందుకుంది? నిజానికి భాష ప్రవాహశీలత కలిగింది కదా, అధికార దర్పం కలిగింది కూడా. ఏ రాజులు తెలుగు ప్రాంతాన్ని పాలించడానికి వచ్చారో ఆ అధికార భాషను ప్రమోట్ చేశారు. ఆ భాషలో చదువుకున్న వాళ్ళు మరి ఏం చేస్తారు, తప్పనిసరిగా గంగా యమున తహజీబ్ లాగా మాండలిక సాహిత్యము మనకు ఎంతగానో వెన్నుదన్నుగా మన పోరాటానికి, మన సాహిత్య విస్తృతికి. నిజానికి ఇక్కడ విస్తృతి అని పేరు పెట్టారు. మాండలిక సాహిత్యం వచ్చిన తర్వాతనే ఇంతటి విస్తృతమైనటువంటి సాహిత్యం వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో మనం పాల్గొని నుండి మొదలుకుంటే పోతన్న దాంట్లో కూడా అలతి పదాలు అంటే, అలతి పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సంస్కృత భూయిష్ట
వేసి 40 పద్యాలు 28 రాగాల్లో పాడి పొద్దున్నే బయలుదేరి వస్తూ ఆ మొత్తం ఇంకా దిగని స్థితిలో ఉన్నవాడిని కనుక తెలంగాణ మాండలిక భాషకు కానివ్వండి, లేదా తెలంగాణ ప్రాంతం కానివ్వండి, లేదా తెలుగు భాష కానివ్వండి, తనకు పూర్వం 500 సంవత్సరాలు, తనకు తర్వాత 500 సంవత్సరాలు తనంతటి మహాజ్ఞాన గంట కొట్టే వరకు మాట్లాడే అవకాశం దక్కినందుకు ఒక పక్క సందర్శిస్తున్నా, నాకు ముందున్న వాళ్ళందరూ కూడా కాలాన్ని తిరివేసి మిగిలిన బర్త్డే పార్టీ నాడు మొత్తం కేక్ అంతా తిన్నాక ఆకరణ కొద్దిగా మిగిలితే ఏ విధంగా అయితే హోటల్లో బర్త్డే పార్టీ ఇస్తే హోటల్ వాళ్ళకి అప్పచెప్తారు, అలా నాకు అప్పచెప్పబడ్డ ఈ కొద్దిపాటి సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా విశేషంగా వేదిక మీద ఉన్న పెద్దలంటే వయసులో పెద్దవాడు కాదు, నేనే అందరికంటే పెద్దవాడిని. ఎందుకంటే 70 సంవత్సరాలు 15-16 సంవత్సరాల క్రితమే పాఠాలు చెప్పడం మర్చిపోయినవాడు. అయినా పదోన్నతి చేత, విద్యాధిక్యత చేత, ప్రస్తుతం నిర్వహిస్తున్న పదవుల చేత పెద్దవాళ్ళైన ఆ పెద్దవాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ, చరిత్రులైన విద్యార్థులు ఉన్నారు. మా సంగతి ఏమిటంటే మీ అందరికీ ఆశీర్వాదాలు పలుకుతూ, విశేషంగా బాలికలు విస్తృతంగా కనబడుతున్నారు. జాతి సంస్కృతి ఎక్కడ నిలుస్తుంది, జాతి చరిత్ర ఎక్కడ నిలుస్తుందంటే స్త్రీమూర్తి వల్లే నిలుస్తుంది. మీరంతా కూడా ఈ సంస్కృతిని నిలబెట్టవలసినటువంటి మాతృమూర్తులు, కాబోయే మాతృమూర్తులు, ప్రస్తుతానికి విద్యార్థులు మీ అందరికీ ఆశిస్తారు. ఈ కళాశాల పేరు, డిపార్ట్మెంట్ పేరు చాలా కాలం క్రితం విన్నదే, నేను విద్యార్థి దశలో నుంచి ఉన్నదే. కానీ ఈ పేరు మొత్తం ప్రపంచంలో ఏ కళాశాలకు లేని పేరు, గిరిరాజ. ఈ పేరు ఎక్కడ కనబడదు. త్యాగరాజ స్వామి గారి తాతగారి పేరు మాత్రం గిరిరాజ బ్రహ్మ, ఒకటి మాత్రం గుర్తుంది. మరొక విశేషం ఏమిటంటే ఈ శాఖకు మీరు పెట్టుకున్న పేరు పెట్టిన మహానుభావుడు ఎవరో, ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు కానీ ఆయనకు నమస్కారాన్ని తెలియజేస్తాను. ఈ ప్రాంతంకు ఒక గొప్ప కవి ఆయన కొరవి గోపరాజు. కొరవి గోపరాజు గురించి ఎన్నెన్ని విశేషాలు చెప్పవచ్చు. మనకు ముల్కి నాన్ ముల్కి సమస్య గురించి సరే, ఇప్పుడు నువ్వే ప్రాంతం వాడు అంటే మా తాత గుంటూరులో పుట్టాడు కానీ మా నాన్న ఇక్కడ పుట్టాడు ఏదో పాపం చెప్తుంటారు. ఈ మధ్యకాలంలో మేము ఎవరన్నా మీరు ఏ ప్రాంతం అండి అంటే హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ ఈ ప్రాంతం కాదు, ఆ విషయం అప్పుడే తెలుస్తుంది. కానీ కొరవి గోపరాజు ఒక గొప్ప పని చేశాడు. తెలుగు సాహిత్యంలో పండితులైన వాళ్ళంతా ప్రభువులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తమ పాండిత్యాన్ని ప్రదర్శించి అక్కడే స్థిరపడా ఉంటుంది. వాళ్ళ ఇంటి పేరులో ఉండే ఊరి పేరు బట్టి బహుశా ఈ ప్రాంతం వాడే ఉంటాడని అంచనాలు వేస్తూ సాహిత్య చరిత్రలు రాసుకుంటారు. కానీ కొరవి గోపరాజు దానికి భిన్నంగా ఒక పని చేశాడు. ఏం చేశాడు? వేముగల్లో మా తాతగారు పుట్టారు అని రాశాడు. ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో అలా రాసినవాడు ఎవడు లేడు. మా తాతని పుట్టాడు అన్నాడంటే మీకు సందేహం అంటే బసవరాజు గారి, గోపరాజు గారి మన ప్రాంతం వాడు అని చెప్పడం మీకు ఎలాంటి సందేహం లేదు. వేముగల్లు రాణా మల్లన్నవైనటువంటి కొలువులో ఉండేవారు. వాళ్ళ నాన్న ఉన్నాడు. అందువల్ల అతి గొప్ప కవి ఆయన గొప్పతనం నుంచి ఇంకొక మాట కూడా ఇలాంటిదే ఒక చమత్కారం విషయం. అలాంటి మహానుభావుడు పేర ఈ శాఖ ఉండడం, ఆ శాఖ పేరు పెట్టుకోవడం, చరిత్ర పట్ల ఉన్నటువంటి ప్రేమను ప్రదర్శించుకోవడం, తర్వాతి తరాల్లోని విద్యార్థులందరూ కూడా ఈయన ఎవరు కొరవి గోపరాజు తెలుసుకునేందుకు కనీసం అవకాశం ఇవ్వడం, తద్వారా చరిత్ర పట్ల ప్రేమ అభివృద్ధి కావడం, ఇవన్నీ ఈ పేరు పెట్టడం వెనుక కారణాలని భావిస్తూ ఈ పేరు పెట్టిన ఆయనకు పేరక్కర లేకుండా నమస్కారాలు తెలియజేస్తాం. భాష
సంస్కృతికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. సంస్కృతికి ప్రాంతానికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. ప్రాంతం ఎప్పుడు కూడాను ఒక అభిమానంతో ఉండి వలస వెళ్ళినప్పుడు మాత్రమే 3 తరాల వరకు మాత్రమే ప్రేమ ఉండి తర్వాత ప్రేమ ఎగిరిపోతుంది. మనవడికి తాతగారి ఊరి మీద ఎక్కువ ప్రేమ ఉండదు, కొద్దిగా ఉంటే కొడుకుంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. మీరు ఈ ప్రాంతపు చరిత్ర గురించి కనుక వింటే ప్రస్తుతం తెలుగు నేల మీద ఉన్న మొత్తం చరిత్రలో అతి అద్భుతమైనటువంటి విస్తృతమైనటువంటి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉన్న ఏకైక ప్రాంతం జిల్లా నిజామాబాద్ జిల్లా. మళ్ళీ ఎప్పుడైనా మీ దగ్గరికి విలువల పేరెంటర్గా వచ్చి నిజామాబాద్ జిల్లా చరిత్ర గురించి మీరందరూ వినేలాగా మంచి మంచి కబుర్లతో విశేషంగా చెప్తారు. అప్పుడు పోటీగా నాకు ఈ వేదిక మీద వీళ్ళంతా ఉండరు. అప్పుడు సమయం అంతా నాదే. చెన్నైశ్వరుడు ఒక మహానుభావుడు ఉన్నాడు. తెలుగు వాళ్ళకి, తెలుగు సాహిత్యం తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. ఆయన పేరు చిన్నయ్య. ఇది పద్ధతి. ఎక్కడ శాంతం మైక్ ఉండదో అక్కడ జేబులో వేసుకోమన్నారు. అంటే జేబులో వేసుకోమంటే పట్టకపోతే ఇక్కడ పెట్టే పోతారు. అటు ఇటు కదిలినా కూడా ఇదే మనకు చక్కగా. చెన్నైలో ఉద్యోగించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో వ్యాకరణం చెప్పేవాడు, గొప్ప పండితుడు. కోయంబత్తూరులో ఉండేవాడు. పొరపాటున కూడా తెలుగు నేల మీద తన పాదం మోపలేదు, కానీ తెలుగు గొప్ప వ్యాకరణం రాశాడు. కానీ ఆయన అది గొప్ప వ్యాకరణం అనుకోలేదు. చిన్నయ్య చెన్నైలో చిన్న వ్యాకరణం రాశాడు. చిన్న వ్యాకరణం అంటే బాల వ్యాకరణం. బాల వ్యాకరణంలో మీరు మా అంటారు లేదా మన అంటారు. నేను ఉత్తర తెలంగాణ వాడి, కరీంనగర్ జిల్లా, గోదావరి. నిజామాబాద్లో నేను 1969లో వచ్చే ప్రమాదం ఒకటి ఉండే. ఉద్యమ కాలం అది. నేను తెలంగాణ వేర్పాటు ఉద్యమంలో నాయకుడిగా జడ్జి నాకు 10 రోజులు జైలు శిక్ష వేస్తే నిజామాబాద్ సెంట్రల్ జిల్లాకు నన్ను పోలీసులు పట్టుకొచ్చే పరిస్థితిలో మా రిక్వెస్ట్ మీద మమ్మల్ని కరీంనగర్ సెంట్రల్ జైల్లోనే ఉంచారు. లేకుంటే తప్పకుండా అప్పుడే 1969లో నిజామాబాద్ వచ్చేవాడు. ఏమో అప్పుడు ఎలా ఉండేదో తెలుస్తుంది. ఆయన మన నిజామాబాద్, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భాషను బాల వ్యాకరణంలో వ్యాకరించాడు. చాలా మంది తెలియదు. చెన్నై సూర్యుడు బాల వ్యాకరణం అంటే మళ్ళీ మన కొర్రలు గోపురం. కొరవి గోపురాల గురించి మాట్లాడుతుంటే మీరే మనకు వినకపోయేలా సామాజిక చరిత్రను చెప్పేటువంటి కాదు. మీకు నేను చెప్పింది కాదు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు మన ఇళ్లలో ఆవులకి ఎడ్లకి పేర్లు పెట్టుకుంటాం. అలాంటి పేర్లు గుర్రాలకు పెట్టుకున్నవి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు చిన్నయ్య సూర్యుడు దృష్టికి వచ్చింది. వస్తే ఆయన ఏం చేశాడు, వాటిని అన్నింటి ముంచింది 3 సముద్రాలు అయితే 3 చెరువుల నీళ్ళు తాగించాడని చెప్తానంటే అంటే నీకే తెలియదురా, మా తెలంగాణలో మాకు సముద్రం లేదు, మాకు చెరువులే సముద్రాలు అని చెప్పారు. పాల సముద్రం, కేశరి సముద్రం, కోన సముద్రం, ధర్మసాగరం, మాకు అవే సముద్రాలు. సముద్రాలంతా ఉంటాయి. మీ సముద్రాలైన ఉప్పెన్లు వస్తాయి, ఊళ్ళు కొట్టుకపోతాయి. మా చెరువులు సముద్రాలే ఊళ్ళను నిలబెడతాయి. అది సామెత. సామెత వెంబడి భాష, భాష వెంబడి వ్యక్తులు వలస వెళ్ళిన చోటుకోవాలి. కథ కంచికి వెళ్ళింది, మనం ఇంటికి వెళ్ళామంటాం. కంచికి వెళ్ళడం అంటే కథ అయిపోతుంది. అమ్మమ్మనో నాన్ననో చెప్తే, అమ్మనో చెప్తే ఎదిరిస్తాడు పిల్లవాడు. నా మనవాడు ఉన్నాడు, తాత మంచి కథ చెప్పుకుంటాడు. నిద్రపోతాడని కథ చెప్తే నిద్ర పారిపోయి ప్రశ్నలు మొదలు
అన్నీ ఇట్లా విచిత్రంగా ఉంటాయి కృష్ణుడు. ఆంజనేయ స్వామి శ్రీకృష్ణుడు ఇద్దరు ఎవరు బలవంతుని అడిగాడు. నేను క్యాలెండర్లో ఆంజనేయ స్వామి కండలు తిరుగుంటాడు కనుక వీడికి సరిగా అర్థమవుతుందని ఆంజనేయ స్వామి బలవంతున్నాడు. తాత నీకు ఏం తెలియదు అన్నాడు. ఏమిటిరా అంటే కృష్ణుడు బతుకు ఉంటాడుగా, ఫ్లూట్ పట్టుకుంటాడు, అంతకంటే ఎక్కువ ఉండదు, ఆయన ఎదురు ఎలా ఉంటాడు. కాదు తాత, ఆంజనేయ స్వామి ఇలాగ పర్వతాన్ని పెట్టి ఇలాగ మోసాడు, కృష్ణుడు ఇలా మోసాడు. ఎవరు చదువుతున్నారు? పురాణాలు ఎవరు మన జీవితాలు భాగం. అలాగా మన తెలంగాణలో అనేక కథలు, రామాయణ కథలు విని వెళ్ళడం వల్లనే కథ కంచుకు వెళ్ళిందనేటువంటి మాట. ఏం కథ అది అంటే ఉడత కథ. ఉడత సముద్రం భారతి పెడుతున్నప్పుడు సహాయం చేసిన రాముడు. కానీ రామాయణం లేదు, మన తెలంగాణ వాడు తయారు చేసిన కథ. కానీ దువ్వాడు, దాన్ని 3 గీతలు పడ్డాయి. ఇట్లా మన చమత్కారంగా అనేక కథ చెప్తారు. ఎందుకు అక్కడికి వెళ్ళింది కంచిలి అంటే కాకతీయ సామ్రాజ్య పతనానంతరం మన ప్రాంతాల నుంచి దక్షిణానికి వెళ్ళినటువంటి చాలామంది వృత్తికారులలో శిల్పులు ఉన్నారు. ఒకరు వాళ్ళు కంచిలో ఆలయాలు నిర్మాణం చేస్తున్నప్పుడు చుట్టూరా ఉండేటువంటి దేవాలయం కింద, అధిష్టానం కింద మన కథను చెక్కారట. ఉడత కథను. కంచివాడికి ఎవరికి ఉడత కథ తెలియదు. తెలంగాణ వాడి తప్పే ఒడిగలు తర్వాత ప్రచారం వచ్చారు. కాబట్టి కథ కంచికి వెళ్ళింది, ఉడత కథ. ఈ విధంగా మన లోకోక్తులు, నుడికారాలు, జాతీయాలు ఇవన్నీ కూడా భాషలో భాగంగా ప్రాంతీయత్వాన్ని కలిగి ఉంది, మాండలికత్వాన్ని కలిగి ఉంది. అనేక విధాలుగా భావ ప్రచారంలోకి వస్తాయన్న సంగతి మీరు గమనించాల్సింది కోరుతూ, నేను తెలంగాణ మాండలిక భాష వ్యాకరణం రాశాను. చిన్నైసూరు లాగానే రాశాను, సూత్రభట్టులో. ఆ పుస్తకాన్ని త్వరలో ముందు ఆవిష్కరిస్తాను. ముఖ్యంగా మా ప్రాచార్యులు ముందు చూపి దాన్ని ఆమోద ముద్ర వేయాలి. ప్రశ్నలందరూ కూడా వీళ్ళేమో పాత తరం వాళ్ళు కనుక వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. కొత్త తరం వాళ్ళందరూ ఉద్యోగం రాగానే చదువు మానేసే ప్రొఫెసర్ వాళ్ళు చదవడం కోసం తప్పకుండా వాళ్ళు కూడా చూడాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మళ్ళీ ఏదో భోజనం తర్వాత అవకాశం, ప్రేక్షకులు కూడాను నిద్రపోని ఒక నాయకుడు అన్నట్టుగా అప్పుడు మనం మిగతా విశేషాలు చాలా మాట్లాడుకుందాం. మరి మంచి అంశం సెమినార్కు సిద్ధంగా ఉన్నది. మంచి గ్రంథం రావాలని నిర్వాహకులను కోరుతున్నాను. ప్రస్తుతానికి సెలవు, ధన్యవాదాలు. నేను ఎక్కువ సమయం తీసుకుని ఉంటే మధ్యాహ్న సమయంలో కత్తిరించుకుంటాను, తీసుకోకుండా ఉంటే ఉపయోగించుకుంటాను. ధన్యవాదాలు. అన్నిటికీ ముందు
తెలుగు విభాగాధిపతి రామస్వామి గారికి, అలాగే కళాశాల ప్రాచార్యులు రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ వెంకటరత్న గారికి, కీలక ఉపన్యాసం చేస్తూ ఎన్నో అమూల్యమైన అంశాలు మనకు అందించిన హెచ్సియు బాణాల ఉదయ్ రెడ్డి గారికి, మాండలిక పరిశోధకులు ప్రముఖ వ్యక్తి, అలాగే తెలంగాణ పదకోశానికి సంబంధించిన ఒక మంచి నిఘంటువు రూపశిల్ప చేస్తున్న సంగరపట్ల నరసయ్య గారికి, అలాగే హెచ్సియు మా ఆత్మీయురాలు త్రివేణి మేడం గారికి పేరు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మరికొద్దిసేపట్లో ఇక్కడ మన శాసనసభ్యులు కూడా నిర్వహిస్తున్నారు పిల్లలు, వాళ్ళు కూడా అభినందన చెప్తాం. ఈ కార్యక్రమం ఈ ఒక్క సెషన్ ముగింది, తర్వాత నెక్స్ట్ ఉంటుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. గుజరాత్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో నేషనల్ సెమినార్ మాండలికం పై మనం జాతీయ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సెమినార్లో వివిధ కళాశాలల నుంచి, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రముఖ వ్యక్తులు వచ్చి ఉపన్యాసం చెప్పడం జరుగుతుంది. ఈ తెలుగుపై అవగాహన కోసం మాండలికంపై మన రాష్ట్రంలో ఉండే తెలంగాణ సాంస్కృతిక సాహిత్యంపై చర్చలు, బృంద చర్చలు మరియు లెక్చరర్స్ కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మాండలిక సాహిత్యము, సాహిత్య వికాసం, విస్తృతి, వైవిధ్యం అనే అంశంపైన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్ వారు ఈరోజు ఒక జాతీయ సదస్సుని నిర్వహించారు. అందులో నేను ప్రారంభ సమావేశంలో కీలకోపన్యాసం చేశాను. ఇంత మంచి సదస్సు, జాతీయ సదస్సు నిర్వహిస్తున్నందుకు కళాశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ భాషను మాండలికమని అనకూడదు. ఇక ముందు ఎప్పుడైనా తెలంగాణ భాష అనాలి. ఎందుకంటే మాండలికం అనే పదానికి సబ్స్టాండర్డ్ లాంగ్వేజీ అనే అర్థం ఉంది. అంటే ప్రామాణికం కాదు అనే అర్థం ఉంది. కాబట్టి ఆ పదాన్ని వాడకుండా తెలంగాణ భాష అనే వాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు మాండలిక సాహిత్య వికాసం, విస్తృతి, వైవిధ్యం అన్న అంశం మీద జాతీయ సదస్సు నిర్వహింపబడింది. ఈ సదస్సులో వివిధ కళాశాలల నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి పరిశోధకులు, అధ్యాపకులు వచ్చేసి వివిధ అంశాల మీద ప్రసంగించారు. నిజానికి తెలుగు మాండలిక సాహిత్యం అనేది ఆయా ప్రజల యొక్క జీవన భాషను ఇంకా విస్తృతిపరుస్తూ సమాజంలో వాటి ప్రాముఖ్యతను, అదేవిధంగా వినియోగాన్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ఎందుకంటే భాష ప్రవాహశీలత కలిగింది కాబట్టి ఆయా ప్రాంతాలలో సజీవమైనటువంటి భాష ఉంటుంది. అది సాహిత్యంలో పరిడవిల్లినప్పుడు మనం అనేకమైన విజయాలను సాధిస్తాం. అందులోనే మనం తెలంగాణ మాండలిక సాహిత్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఎందరో ప్రముఖ కవులు, రచయితలు ఈనాడు ఆయా ప్రాంతాల భాషను తమ సాహిత్యాలలో వెలువరిస్తూ ముఖ్యంగా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సంస్కృతితో మమేకమైనటువంటి భాషను వెలువరిస్తున్నారు. అలాంటి ఈ మాండలిక సాహిత్య వికాసం మీద ఈరోజు సదస్సు నిర్వహింపబడడం చాలా గర్వకారణం.